హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా త్రిబుల్ ఆర్. ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్ని రీసెంట్గా కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్, ఎన్టీఆర్ వారి పాత్రలు ఎలా ఉండబోతున్నాయి అనే ఆసక్తి అభిమానుల్లో అయితే ఎంతో ఉత్కంఠతను నెలకొల్పింది. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ తన పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. ఇక ఈ త్రిబుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ బాక్సర్స్ అని, దొంగ పోలీస్ అని ఇలా రకరకాలుగా ప్రచారం జరిగింది. అయితే రామ్ చరణ్ చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే ఇదేది నిజం కాదని తేలిపోయింది. ఆయన లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మరోసారి డీ గ్లామర్ పాత్రలో నటిస్తున్నాను. ఎస్ఎస్ రాజమౌళి తన కోసం మరో డీ గ్లామర్ పాత్రను సృష్టించాడని, ఇక ఈ పాత్రకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారని, ఇక ఈ మూవీ కోసం తాను చాలా ఎదురు చూస్తున్నానని, 2019 మొత్తాన్ని ఈ సినిమా కోసమే కేటాయించానని ఎంతో ఎగ్జైట్మెంట్గా చెప్పుకొచ్చాడు. అలాగే ఎన్టీఆర్ నాకు మంచి స్నేహితుడని, మా ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ మంచి అనుభూతిని కలిగిస్తాయని, ఇక ఎన్టీఆర్తో కలిసి పనిచేయడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఇక సొంత బ్యానర్ విషయాల గురించి అడిగితే అది కేవలం తన తండ్రి గారి కోసం మాత్రమే పెట్టాను అని చెప్పారు. నాకు బయట వేరే ప్రొడక్షన్స్ చాలా ఉన్నాయని అన్నారు. ప్రస్తుతానికి తన బ్యానర్లో వేరే హీరోని పెట్టి సినిమా తీయాలనే ఆలోచన ఇప్పట్లో లేదని చెప్పారు. ఇక మరో 2 రోజుల్లో వినయ విధేయ రామ సినిమాతో మన ముందుకి రాబోతున్నాడు చరణ్.